ఇండియాలో 68% మందికి విటమిన్ B12 లోపం ఉందని మీకు తెలుసా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మందికి ఈ లోపం ఉన్నా వారికి అసలు ఉన్నట్టు తెలియదు. రోజు అలసటగా బలహీనంగా అనిపిస్తుందా? అయితే మీరు కూడా ఈ లోపం ఉన్న వారిలో ఒకరై ఉండవచ్చు. మరి ఈ విటమిన్ B12 లోపం ఎందుకు వస్తుంది, న్యాచురల్గా ఎలా పొందాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్యాన్ టీవీ అఫీషియల్ షో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. దిస్ ఈజ్ లక్ష్మణ్. విటమిన్ B12 అంటే మన శరీరానికి అవసరమైన ఎనర్జీ విటమిన్. ఇది రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో, నరాల ఆరోగ్యంలో మరియు మెదడు పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోతే మన బాడీలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అందుకే మనం ఎప్పుడు అలసిపోయినట్టు, బలహీనంగా ఫీల్ అవుతాం. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలా మందికి ఈ లోపం అసలు ఎందుకు వస్తుంది? నెంబర్ 1, వెజిటేరియన్ డైట్. B12 ప్రధానంగా నాన్ వెజ్ ఆహారంలో ఉంటుంది. గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పెరుగు మొదలైనవి. ప్యూర్ వెజిటేరియన్స్కి ఈ విటమిన్ సహజంగా లభించదు. నెంబర్ 2, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన కడుపులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి. ఇవి B12 అబ్జార్ప్షన్కి అవసరమైనవి. నెంబర్ 3, యాసిడిటీ లేదా డయాబెటీస్ మందులు. యాంటాసిడ్స్ లేదా మెట్ఫార్మిన్ వంటివి దీర్ఘకాలం వాడితే B12 శరీరంలో శోషణ తగ్గుతుంది. నెంబర్ 4, అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్. నిద్రలేమి, ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ ఇవన్నీ శరీరం విటమిన్లను సరిగ్గా వాడుకోకుండా చేస్తాయి. B12 తక్కువైతే వచ్చే లక్షణాలు ఏమిటంటే ఎప్పుడు అలసటగా అనిపించడం, తల తిరగడం, తేలికగా అనిపించడం, చేతులు కాళ్ళల్లో చెమటలు, నొప్పులు, డిప్రెషన్ ఫీలింగ్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, జుట్టు రాలడం, చర్మం తెల్లగా మారడం, దీర్ఘకాలంగా వదిలేస్తే అనీమియా, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి పెద్ద సమస్యలు వస్తాయి. మీకు ఈ పై లక్షణాల్లో ఏవైనా ఉన్నాయా? అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. నార్మల్ B12 లెవెల్స్ 200 to 900 pg/ml మధ్య ఉండాలి. అది 200 కంటే తక్కువ అయితే అది డెఫిషియన్సీ. కానీ జాగ్రత్త, చాలా మందికి బ్లడ్ టెస్ట్లో నార్మల్ వచ్చిన లక్షణాలు ఉంటాయి. అందుకే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఆహారం ద్వారా పరిష్కారం ఏమిటంటే విటమిన్ B12 సప్లిమెంట్లకు ముందు మనం న్యాచురల్ వేలో దాన్ని ఎలా పొందాలో చూద్దాం. గుడ్లు, చేపలు, చికెన్, పాలు, పెరుగు, చీజ్ B12 ఫోర్టిఫైడ్ ఆహారాలు. వెజిటేరియన్ కోసం ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లేదా డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ వాడాలి. మీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటే డాక్టర్ B12 విటమిన్స్ లేదా ఇంజెక్షన్లు సజెస్ట్ చేస్తారు. ఇవి బాడీకి సురక్షితం, కానీ స్వయంగా తీసుకోవద్దు. అధిక మోతాదు B12 కూడా కొన్నిసార్లు లివర్ మీద భారం పెంచుతుంది. అందుకే డాక్టర్ గైడెడ్ సప్లిమెంట్స్ మాత్రమే సేఫ్ మార్గం. ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. నెంబర్ 1, ప్రతి వారం ఒకసారి ఫోర్టిఫైడ్ ఆహారం తినండి. ఫర్ ఎగ్జాంపుల్ B12 కలిపిన సీరియల్స్, ఓట్స్ లేదా ప్లాంట్ బేస్డ్ మిల్క్. ఇవి వెజిటేరియన్స్కి చాలా హెల్ప్ చేస్తాయి. నెంబర్ 2, ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ చెక్ చేసుకోండి. ప్రత్యేకంగా మీరు వెజిటేరియన్ అయితే లేదా డయాబెటీస్ మందులు వాడుతున్నట్లయితే B12 టెస్ట్ను రొటీన్లో చేర్చండి. నెంబర్ 3, పెరుగు, బటర్ మిల్క్, ఇడ్లీ, దోశ లాంటి వాడకాన్ని పెంచండి. ఇవి గట్ బ్యాక్టీరియాను బలపరుస్తాయి. అది B12 శోషణను మెరుగుపరుస్తుంది. నెంబర్ 4, మానసిక ప్రశాంతత మరియు నిద్ర కూడా ముఖ్యమే. స్ట్రెస్ హార్మోన్లు బాడీలోని విటమిన్ల శోషణను తగ్గిస్తాయి. రోజుకి కనీసం 7 hours నిద్ర కూడా సహజంగా ఇమ్యూనిటీ సిస్టమ్ను బలపరుస్తుంది. నెంబర్ 5, డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్ వాడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం తేడాగా స్పందిస్తుంది. స్వయంగా మందులు తీసుకుంటే అవి లివర్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్నగా అనిపించే ఈ విటమిన్ B12 లోపం నిజానికి చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇది మన ఎనర్జీ లెవెల్స్, మూడ్, మెమొరీ మరియు హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం గ్యాన్ టీవీని మిస్ కాకుండా చూడండి.